బయటకు వచ్చాను. నేను సజీవ నిదర్శనాన్ని బాబు గారి నిజాయితీకి, ఆయన నాయకత్వానికి నేను సజీవ నిదర్శనాన్ని. XYZ ఏంటంటే వాళ్ళ పేరులు చెప్పుకుని ఇంత ఆపర్చ్యూన్ మూమెంట్ ని, ఇంత మంచి అవకాశాన్ని, ఇది బ్రింగ్ బాబు బ్యాక్ ఏమంటారు ఆ ఈవెంట్, ఆ వేస్ట్ ఫెలోలు, ఆ స్పైన్లెస్ వర్మ్స్ వాళ్ళ పేరులు ఎత్తుకొని why should I give them dignity? అందుకని వాళ్ళ పేరులు ఎత్తను. వాళ్ళ పేరులు ఎత్తకుండా నేను బాబు గారి మంచితనం, బాబు గారి నిజాయితీ, నాకు జరిగిన అన్యాయం, మీ కర్తవ్య ధర్మం ఏంటి, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీరందరూ, ఎందుకంటే మీ అందరి ఏమంటారు మీరు మీ కర్తవ్యం మర్చిపోవడం వలన, మీరు మంచి నాయకుడిని గుర్తించకపోవడం వలన, మీరు ఆ నాయకత్వాన్ని బలపరచలేకపోవడం వలన ఈ రోజు ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. మళ్ళా దీన్ని ఊర్ధ్వగతికి ప్రాప్తం చెయ్యాలి. కుక్కలు చింపిన విస్తరైపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా పరమాన్నంతో నిండి ఉన్న छप्पन भोग जैसी थाली बनाने के लिए మనం we have to bring బాబు back. నాకేం జరిగింది, నా కేసు ఎవరికో తెలుసో తెలీదో ఏంటి అంటే చాలా సింపుల్ కేసు. ఇట్స్ అన్ ఓపెన్ అండ్ షట్ కేసు. ఏదో తల్లిదండ్రి చౌక కాలంలో కడుపు కట్టుకుని రూపాయి పోగు చేసుకుని ఎక్కడ ఒక ప్లాట్ కొనుక్కున్నారు. ఆ ప్లాట్ బాబు గారి డెవలప్మెంట్ వలన, ఆయన విజనరీ జీనియస్ వలన ఈ రోజు హైదరాబాద్ లో ల్యాండ్స్ అప్రిషియేట్ అయ్యాయి. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ పుట్ హైదరాబాద్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. ఎవడో ఒకటి వేస్ట్ ఫెలో అంటాడు, అరే హైదరాబాద్ వాజ్ ఆల్రెడీ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. అరే దద్దమ్మా, ఇట్ వాజ్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్ in a different sense, but for international companies, for global progress, if people across the world are choosing Hyderabad, it is only because of one leader, visionary genius, M.R.S. Chandrababu Naidu garu. అయితే ఏమైంది ఏంటంటే కొంత మా గురువు గారు ఒక మాట చెప్పేవారు ఏంటంటే, ఎప్పుడైనా రాజు అనేవాడు ఒకడు రాజు అవుతాడు. ఎందుకంటే మనది డెమోక్రసీ కదా. ఎవడైనా రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వాడి DNA అంటే వృక్షం చూసి మనం దాని బీజం, దాని సీడ్ ని గుర్తుపట్టాలి అంటే మనం దాని సీడ్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఎవడైనా రాజు కూర్చున్నప్పుడు వాడి DNA గుర్తుపట్టాలి అంటే వాడి బీజం ఏంటి అని, వీడి రూట్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే వాడి బిహేవియర్ చూడాలి. ఏంటంటే వాడు బిఖారీ బీజ్ అయినప్పుడు వాడు వాడిని దోచేసుకోవడం, వీడిని దోచేసుకోవడం, వాడిని దోచేసుకోవడం, వీడిని దోచేసుకోవడం తెలుసుకుంటారు. ఏంటంటే ముందు ఉన్న దరిద్రులు ఆ ఫ్యామిలీ చేసింది ఏంటి, నీ గుడిస దోచుకోవడం, నీ పొట్ట కొట్టడం, నీది లాక్కోవడం, నీది గుంజుకోవడం, అది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ బాబు గారు చేసింది ఏంటి, మీ అందరికీ యు ఆర్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ దిస్ విజనరీ జీనియస్. అందరూ ఇక్కడ నుంచుని ఈ రోజు ఇంతమంది యువతకి ఒక డైరెక్షన్ ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ స్టెప్ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందరూ ది యూత్స్ దే ఓన్లీ నో వన్ పర్సన్ అండ్ దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. పీపుల్ అక్రాస్ దిస్ కంట్రీ, ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ పీపుల్ అక్రాస్ దిస్ కంట్రీ, దే ఆర్ క్రేజీ అబౌట్ హిస్ విజనరీ జీనియస్. టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. అయితే వీళ్ళు ఏం చేశారు, మన దరిద్రులు, నా ప్లాట్ అంటే బ్యూరోక్రసీని అర్థం చేసుకున్నాం. బ్యూరోక్రసీ అంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అయినాడు కష్టపడి ఎప్పటి నుంచో చదువుకుని వాడు సర్వీస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ వలన దీని వలన UPSC క్లియర్ చేసి వాడు బ్యూరోక్రాట్ అవుతాడు. అలాంటి వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళ వీక్ మూమెంట్స్ ని ఎన్కాష్ చేసుకుని వాళ్ళకి ఏమంటారు వల వేసి ఈ దరిద్రులు అధికార దుర్వినియోగం చేసి బ్యూరోక్రసీని కుక్కలుగా, చీడ పురుగులుగా తయారు చేశారు. తయారు చేసి అంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు, వాడు డైరెక్ట్ గా ఒక జియో తీసుకొస్తాడు, వాడితోటి వాడు బాబు సొమ్మని రాయించేసుకుంటాడు. అంతే, ఇంకా పని పాట ఏమీ లేదు. ఇప్పుడు ఎవడైనా వాడి తరపుడు చూస్తూ ఉంటే, అయ్యా ఆ బుగ్గలు రాసేవాడికి, నెత్తులు రుద్దేవాడికి వెళ్ళి చెప్పండి, కఫన్ మే జేబ్ నహీ హోతే,
కఫన్ మే జేబ్ నహీ హోతే, మోసుకుపోవు నువ్వు, వదిలిపోతావు. 10 మందికి మంచి చెయ్యి నువ్వు. రాయించేసుకున్నారు. 2-3 చెత్త వెధవల్ని, తుక్కు వెధవల్ని, పురుగుల్ని, ఎంగిలి ముక్కలకు ఆశపడే కుక్కల్ని చేతిలో పెట్టుకుని రాయించేసుకున్నారు. నాకేమీ తెలియదు. నేను ఈ రోజు ఏంటంటే మీరు చూస్తున్నారు, ఈ కామన్ మ్యాన్ కి ఒక ఫేస్ ఉంది, నీరజారావు, ఈ కామన్ మ్యాన్ కి ఒక రూపం మీరు చూస్తున్నారు. ఈ రూపం, ఈ ఫేస్ తీసేస్తే ఐఎమ్ జస్ట్ లైక్ యూ. నేనెవరు కాదు, మీరు నేనే, నేనే మీరు. అప్పుడు నేను 4 సంవత్సరాల క్రితం నేను మళ్ళా డైరెక్ట్ గా వచ్చి, అరే ఫస్ట్ ఫ్యామిలీ అంటే వీళ్ళు పెట్టేసుకుంటారు కదా ఒక టీవీ ఛానల్లో, మళ్ళా వీళ్ళ దరిద్రాన్ని పుణ్యంగా కన్వర్ట్ చేయడానికి వీళ్ళకి మళ్ళా ఇంకో మోడర్న్ టెక్నాలజీ ఒకటి యూజ్ చేసుకుంటారు. పెట్టుకుని ఆ రుద్దుళ్ళు, ఆ గోకుళ్ళు, అవి ఇవి ఏవో చేసుకుంటూ నేను నమ్మాను. పాపం అమాయకురాల్ని నేను నమ్మాను. అరే వీడు మహారాజు ఫ్యామిలీ, వీళ్ళు మహారాజులు, ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు, వీళ్ళు నాకున్న ఒక 472 గజాల గుడిస వీళ్ళు లాక్కోవడం, దిస్ ఇస్ ప్రిపోస్టరస్, అంటే హాస్యాస్పదం, ఎవడైనా బ్రెయిన్ ఉన్నోడు నమ్మడు అని నేను డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్రాస్ ద టేబుల్, బాబు ఎవరో నీ పేరు దుర్వినియోగం చేసుకుంటున్నారు నాయన, ఏదో నాది గుడిస, మేము చాలా బీదోళ్ళు నాయన, అసలైన అనాథలో మేము, అమ్మ అయ్య చచ్చిపోయారు. ఏంటంటే మీ ఇంట్లో ఆడోళ్ళని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు యూజ్ చేసుకుంటారంటే, ఈ పాయింట్ తర్వాత చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడు యూజ్ చేసుకుంటారు అంటే, వీళ్ళు జైలుకి వెళ్ళినా, వీళ్ళ స్కాములు బయటకు వచ్చినా, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వచ్చేసి ఏమంటారంటే, మేము అనాథలము, తండ్రి లేని బిడ్డ, ఫలానా దింకానా అని ఏడుపులు మొదలు పెడతారు. అరే నీకు 1,00,000 కోట్లున్నాయిరా, నువ్వు అనాథమేంటి? నువ్వు అనాథమేంటిదే? ఎవ్వరు లేరు, తల్లిదండ్రి ఎప్పుడో రూపాయి పోగు చేసుకుని 5 లక్షలకు కొనుక్కున్నారు. మళ్ళా వీళ్ళ తరపు నుంచి సరే ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు ఏంటో వెతికి నువ్వే చెప్పు, ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుని చెప్పు, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అది మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చేసాడు. ఎవరండి ఆయన్ని పాలిటిక్స్ లో ఉండమన్నారు? హీ షుడ్ బి ఇన్ ఫిల్మ్స్. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, ఈజ్ అ రియల్ లైఫ్ యాక్టర్. వృద్ధుడు ఇవి 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 మరి ఇంకేంటిది? ఏమన్నాడంటే, అరే ఐ వాంట్ రైచియస్ జస్టిస్ ఫర్ నీరజ అని ఏదో డైలాగులు చెప్పేశాడు. 1 నెల రోజులు తిప్పుతూ తిప్పాడు. తిప్పిన తర్వాత అధికారంలో బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళ కుక్కల్ని అలర్ట్ చేసి ఎవరి బాబు సొమ్మనో రాయించేసుకున్నాడు. రాయించేసుకున్న తర్వాత నేను ఫాలో అప్ కి వెళ్తే ఏమంటాడంటే, అమాయక బాలుళ్లాగా, నాకు ల్యాండ్ విషయాలు తెలియవండి, ఏంటో అది ఇది, అవి యూ షుడ్ ప్రొసీడ్ లీగలీ అని అన్నాడు. నేను ఆ రోజు పొద్దున్న 10:30కి సాగర్ సొసైటీ ఆయన ఇంటి దగ్గర నుంచి, అంటే నేను అతన్ని నమ్మినందుకు, నా అమాయకత్వానికి, నా షరాఫత్ కి చాలా పెద్ద ఏమంటారు, నేను ఇప్పటి వరకు ఆ షాక్ లోంచి అది నిజమా అబద్ధమా, ఇలా కూడా జరుగుద్దా, ఇలాంటి అంటే మెటఫర్స్, ఉపమానాలు నాకు ఇంకా గుర్తురాట్లేదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది. ఆ రోజు నేను అక్కడి నుంచి బయటికి వచ్చి నన్ను గెంటేశారు, లిటరలీ అంటే గెంటేయడం అనమాట. నీ దిక్కున్న కాడ చెప్పుకోపో, నువ్వు చేసుకునేది చేసుకోపో, నా మీద కేసేసుకో, వీడి మీద కేసేసుకో, వాడి మీద కేసేసుకో అని నన్ను గెంటేశారు. అప్పుడు నేను వచ్చి నేను నా డాక్యుమెంట్స్ అంతా, అరే ఏంది, నోబడి విల్ డై ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, చావు అనేది ఒక్కసారి వస్తుంది అంతే. నువ్వేంది పీకేది, కోడి ఈక అరటికాయ తొక్క, ఐ విల్ చూస్ మై డెత్. ఏంది ఏం చేస్తావు, చంపేస్తావా చంపేపా అని నేను వచ్చి నా డాక్యుమెంట్స్ అన్ని పంచిపెట్టి నేను ఐ అప్రోచ్డ్ బాబు గారు. ఆయన ఎలాంటి లీడర్ అంటే, ఇన్ ఫ్లాట్ 2 seconds flat he had the acumen, he had the discretion. ఆయన లీడర్ అనే ఆయన, he has to be instant in his decision and discretion.
ఆయన విదిన్ ఫ్లాట్ 2 seconds హీ అండర్స్టూడ్ మై ట్రూత్. నా నిజాన్ని ఆయన గ్రహించారు, నా నిస్సహాయతని ఆయన గ్రహించి అమ్మా నువ్వు పోరాడు, నేను నీ వెనకాల ఉన్నాను, నీ అంటే ఏమంటారంటే మళ్ళా కొంత చెత్త వెధవలు, తుక్కు వెధవలు, ఐడెంటిటీ లేని వేస్ట్ వెధవలు ఏమంటారంటే ఆయన అపోజిషన్ పార్టీ కదా అలా అలా అంటారు. ఒరే వెధవా, నువ్వు అపోజిషన్ పార్టీ కదా, నువ్వేం నీకావు? నువ్వు వచ్చావా? నువ్వు ఫైట్ చేసావా నా కోసం? లేదు కదా. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ధర్మం ఏంటి అంటే టు మిర్రర్ ది రూలింగ్ పార్టీ. వాళ్ళు చేసిన అవకతవకలు, వాళ్ళు చేసే అన్యాయాలని వాళ్ళకి అర్థం చూపించి టు బి ఎ వాచ్ డాగ్ అండ్ టు స్టాండ్ అప్ ఫర్ ద కామన్ మ్యాన్స్ రైట్స్. అందుకే లీడర్ అవుతారు. ఆయన నుంచుని ఎవ్వరెన్ని మాటలు చెప్పినా ఆయన వినకుండా అమ్మా నేను నీ వెనకాల ఉంటాను. మళ్ళా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ లీడర్స్ ఎలా ఉంటారంటే, మీరు కామన్ సినారియో చెప్తున్నాను, పొలిటికల్ లీడర్స్ అంటే ఎలా ఉంటారంటే, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తే ముందు వాడి పైనుంచి కిందకి చూసి మెజర్మెంట్లు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడో ఏమో, కానీ మీరు ఆయన్ని కలిస్తే ఇఫ్ యూ మీట్ హిమ్ మీకేమనిపిస్తుంది అంటే ఏ హార్వర్డ్ ఎడ్యుకేటెడో, ఏ ఏల్ ఎడ్యుకేటెడో, ఏ ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేటెడో ఒక సిఇఓ లేకపోతే ఒక పెద్ద గ్లోబల్ ఎన్లైటెండ్ ఐకన్ ని మీరు కలిసినట్టు 2-3 పాయింట్స్ ఆయన వ్యాలిడ్, రెలవెంట్, రెఫరెన్స్ టు కాంటాక్ట్ లేని వేస్ట్ మాటలు కాదు, కళ్ళ నుంచి కూడా ఆయన కళ్ళు దిగవు, మాట్లాడి ఆయన ఇన్ 2 seconds ఫ్లాట్ హీ విల్ గివ్ యూ అ డైరెక్షన్. అయితే నేను చాలా మందిని ఆయనకి ఇచ్చాను, ఇంకా మిగతా వేస్ట్ ఫెలోలకు కూడా ఇచ్చాను. ఒక ఆయన అయితే డైరెక్ట్ గా వచ్చి ఏమంటారు పొలిటికల్ ఆఫీస్ లోనే ఉండిపోతాళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన అయితే 3 నెలలు నేను ఎక్కడున్నాను, నేను అక్కడున్నాను, జిరాక్స్ పైసలు కూడా వేస్ట్, అలా తిప్పారు. ఈయన ఇన్స్టెంట్ గా ఏంటంటే చాలా మంది నెక్స్ట్ డే పేపర్ లో ఫోటో రాగానే బికాస్ యూ గాన్ అవుట్ మీడియా అటెన్షన్ ఏం చేస్తారంటే ఇంకా మర్చిపోతారు, మనం ఫోన్లు చేస్తూ ఉంటే ఇంకా అయిపోతుంది. ఆయన అలా కాదు, హీ గేవ్ మీ హిస్ వర్డ్. తర్వాత ఏ రెలవెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ రెలవెంట్ అథారిటీస్ ఉన్నాయో అన్ని చోట్ల ఆయన పార్టీ పెద్దల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అసైన్ చేశారు. అసైన్ చేసి వాళ్ళందరూ నాతో వచ్చి ధర్నాలు చేసి he made sure that my voice was heard. మళ్ళా that is చంద్రబాబు నాయుడు. మళ్ళా ఏంటి అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. నవీన్ మిత్తల్ అనే ఒక కుక్క ఉన్నాడు ఐఏఎస్. ఆ కుక్క గురించి వాడు చేసిన ల్యాండ్ స్కామ్లు, వాడు హైదరాబాద్ లో ఉన్న భూములన్నీ వాడి మేనమామ సొమ్ము అనుకున్నాడో లేకపోతే వాడి పెళ్ళం తెచ్చిన ఆస్తి అనుకున్నాడో ఏమో, అందరికి ఎవరికి ఇష్టం ఈ ఫ్యామిలీకే రాసిచ్చేశాడు. ఇంకోడు ఉన్నాడు వేస్ట్ ఫెలో, వాడి పేరు ధనంజయ రెడ్డి, వాడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ సిఇఓ ఏదో అయి కూర్చున్నాడు. వాడేంటంటే వాడొక సర్పంచ్, పర్వాలేదు గ్రూప్ బి ఆఫీసర్ అంటే అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీస్ లోనే వాడు పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వాడు పర్మనెంట్ డెప్యుటేషన్ మీద రాలేదు. ఆయన గురించి అన్ని అంటారు కదా, అన్ని రూల్స్ ఫ్లౌట్ చేసి వాడిని ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పనులకి తెచ్చుకుని పెట్టుకున్నారు. సరే, వీళ్ళిద్దరు వలన ఏంటి అంటే వాళ్ళు అప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కదా ఈ దరిద్రులు, ఏమైందంటే ఎవరు నోబడి వాజ్ రెస్పాండింగ్. అప్పుడు బాబు గారు నా ఇష్యూని కౌన్సిల్, ఇప్పుడు ఆ పార్టీలో కూర్చున్నాడు ఒక పెద్ద ఆయన, ఎవరు అంటే దాడి వీరభద్రరావు అని. ఏంటంటే చిన్నప్పుడు నేను ఒక మాట విన్నాను, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడు అని. మళ్ళా హిందీలో ఒక మాట అంటారు, ఫుక్కే చాట్న, అరే ఉమ్మేసి నాకే అవే సిగ్గులేదు. ఆ దాడి వీరభద్రరావు గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వీళ్ళ బట్టలు ఇప్పేశారు నా ఇష్యూ మీద. అప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి బాబు గారు దీర్ఘంగా 2 సంవత్సరాలు నా వెనకాల నుంచి పోరాడి, నాకు హైదరాబాద్ లో తెలిసింది ఎవ్వరూ లేరు, నాకు ఆటో పైసలు కూడా లేవు అప్పుడు. ఆయన కానీ ఎంత గౌరవం, ఆయన ఇచ్చిన డిగ్నిటీ, అందరు నవ్వేవాళ్ళు నన్ను చూసి, వచ్చింది జగన్మోహన్ రెడ్డి తోటి ఫైట్ చేయడానికి, కాంప్రమైజ్ చేసుకోదంట అని. కానీ ఆయన నన్ను నమ్మి, ఆయన నాకు ఇచ్చిన డిగ్నిటీ, ఆయన ఇంటెగ్రిటీలో నన్ను నేను సజీవంగా ఉంచుకొని నా శానిటీని, నా నిజం ఆయనకి ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ టు హిమ్ అండ్ హీఈస్ గివింగ్ మీ రెస్పెక్ట్. సో ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని నేను నడిచాను. అది రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ అయ్యే వరకు ఆయన ఏంటంటే, మళ్ళీ ఇందులో ఇంకో పెద్ద కేసు, ఎవడి మీద అయితే నవీన్ మిత్తల్ మీద ఎంక్వైరీస్ వచ్చాయి, అప్పుడు చాలా పెద్ద ఆయన, హీ వాజ్ హెడింగ్ ది ఎంక్వైరీ. ఆ దరిద్రుడు 2 కోట్లు తీసుకున్నాడు నవీన్ మిత్తల్ కి క్లీన్ రిపోర్ట్ ఇవ్వడానికి.
అంటే దేర్ వాజ్ నో వే నాకు న్యాయం జరిగేది. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేసిన యాజిటేషన్స్ వలన, ఆయన ఇది ఫోర్ ఫ్రంట్ కి తీసుకురావడం వలన ది ఎంటైర్ సిస్టమ్ వణికిపోయింది అండ్ మై రెగ్యులరైజేషన్ వాస్ క్యాన్సల్డ్. తర్వాత ఏంటంటే రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది, బిల్డింగ్ డెమాలిష్ కాలేదు. అయితే నేను అక్కడి నుంచి ఐ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. ఇంకా నేను చేయాల్సిన యుద్ధాలు నేను నడుపుకోవాలి కదా, నేను నడుపుకున్నాను. అప్పుడు ఏంటి అంటే మొన్న జ్యుడిషియరీలో వీళ్ళు మనుషుల్ని కొనేశారు, అక్కడ కొనేశారు, ఇక్కడ కొనేశారు, అంతే. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్ అన్నమాట. అంటే వీళ్ళు స్పైన్లెస్ కుక్కలు కదా, ఎవరైనా వీళ్ళకి అంతే, అమ్ముడు పోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే బిల్డింగ్ సడన్ గా డెమాలిష్ అవుతూ ఉంటే నేను మర్చిపోయాను టు కమ్ బ్యాక్ టు బాబు గారు అండ్ టెల్ హిమ్, బాబు గారు నేను అనుకున్నాను డెమాలిషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలవచ్చు అని. కానీ వేరే దరిద్రుడు ఇక్కడ ఉంటారు కదా లోకల్ యూజ్లెస్ ఫెలోస్, అనుకుంటారు అవును అంత సపోర్ట్ చేసి అంత ఇది చేసాము చూసావా ఈ రోజు మనల్ని మర్చిపోయింది అని అనుకుంటారు. కానీ ఆయన గొప్పతనం, ఆయన హ్యూమిలిటీ, ఆయన పెద్దతనం ముందు ఎవడ వనికిరాడు. ఆయన ఏం చేశారంటే, ఆయన ఈ విషయం తెలుసుకోగానే ఆయన స్వయంగా నాకు తెలియకుండా వచ్చి నా వెన్ను తట్టి, అమ్మా నువ్వు నిజంగా నువ్వు ఎంత ధైర్యంగా పోరాడే తల్లి అని నాకు అనిపించింది. అప్పుడు कि నేను నా అంటే मैं खुद छोटा बन गई अपनी नजरों में कि मैं सबसे पहले खुशखबरी उनको नहीं दे पाई. కానీ అది ఆయన గొప్పతనం, వచ్చి నన్ను అప్రిషియేట్ చేసి మళ్ళా ఇష్యూని అంటే నా పోరాటాన్ని అది ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోయారు అనమాట, అందరూ మర్చిపోయారు నీరజరావు ఎవరు, నేను ఏం గెలిచాను, ఎవరు వెనకాల పోరాటం చేశాను అన్నది. అది ఆయన గొప్పతనం. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, మనం డెమోక్రసీలో మనం లీడరు అనేది ఎవరు ఎలా ఎంచుకోవాలి అంటే, ఇక్కడ లీడర్స్ అంటే ఎలా ఉంటారు అంటే, లీడర్స్ అంటే మందు ముక్క అంటే రోజు ఒక హాఫో ఒక ఫుల్లో పీకల్లాగా తాగి పొట్ట పగిలే వరకు తిని నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:30 వరకు పడుకోవాలన్నమాట. అలా ఉంటారు లీడర్స్. ఈయన కర్మయోగి, సాత్వికుడు. ఆయన నిరంతరం ఆయన ఏంటంటే అధికారం కొంచెం వచ్చినా గానీ ఏం చేస్తారంటే అక్యూమిలేషన్ ఆఫ్ వెల్త్, సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అంతే, ఇంకా తప్ప అమాసింగ్ ఆఫ్ వెల్త్ తప్ప ఇంకా వేరే వాళ్ళు చేసే పని ఏమీ లేదు. ఆయన నిరంతరం హీస్ ప్రోగ్రెసివ్, హీస్ అ ఫార్వర్డ్ థింకర్, హీస్ అ విజనరీ జీనియస్. ఎలాగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అండ్ హీస్ సంబడి హూస్ అన్ ఇగాలిటేరియన్. అంటే ఏంటి, అందరూ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.